హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీషా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కేంద్రీయ స్థాన విలువలు. కేంద్రీయ స్థాన విలువలు అనగా అంక మధ్యమం, మధ్యగతం మరియు బాహుళకం ఈ మూడింటిని కలిపి మనం కేంద్రీయ స్థాన విలువలు అని అంటాం. ఈరోజు మనము మొదటి కేంద్రీయ స్థాన విలువ అయినటువంటి అంక మధ్యమం గురించి నేర్చుకుందాం. అంకగణిత మధ్యమమును మనము సరాసరి లేదా సగటు అని కూడా అంటారు. ఇచ్చిన దత్తాంశంలోని రాశుల మొత్తమును రాశుల సంఖ్యచే భాగించగా వచ్చు ఫలితమును సగటు లేదా సరాసరి అని అంటారు. సగటు ఫార్ములా ఏంటి? ఇక్కడ సగటు = రాశుల మొత్తం విలువ బై రాశుల సంఖ్య. ఇచ్చిన దత్తాంశంలోని రాశులన్నింటినీ కూడగా వచ్చే మొత్తాన్ని ఆ దత్తాంశంలోని ఇచ్చిన రాశుల సంఖ్యతో భాగించగా వచ్చేది మనకి సరాసరి విలువ. మనకి సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వచ్చే క్వశ్చన్ పేపర్లలో ఈ సగటు మీద క్వశ్చన్ రానిదంటూ ఉండదు. ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఆర్థమెటిక్లో చూస్తే సగటు మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా మనం ఈ సగటు గురించి నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని మనకి నిత్య జీవిత ఉపయోగాలు ఉంటాయి ఈ సగటు విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, 20 మంది వ్యక్తులు హాజరయ్యే విందుకై బియ్యం కొనుగోలు చేయటకు మనము ఈ సగటును యూజ్ చేసుకొని మనము ఎన్ని బియ్యం అవసరమవుతాయో కొనుగోలు చేస్తాం. ఎగ్జాంపుల్ 2, పరీక్ష హాలులోకి సరిపోయే అదనపు పేపర్లు తెచ్చుకోవడంలో ఇన్విజిలేటర్స్కి కూడా మన ఈ సగటును ఉపయోగించి సగటు అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ 3, ఒక పెళ్లిలో తయారు చేయవలసిన లడ్డూల సంఖ్యను నిర్ణయించేందుకు కూడా ఈ సగటును ఆధారంగా చేసుకొని మనము నిర్ణయిస్తాం. సో ఇలా మనకి నిత్య జీవితంలో ఈ సగటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంకమధ్యమం అంటే మనం సగటు అని నేర్చుకున్నాం కదా. అంకమధ్యమం ఎల్లప్పుడూ అత్యధిక మరియు అత్య తక్కువ విలువల మధ్య ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మనం ప్రాబ్లమ్స్లలో చూద్దాం. ఒక దత్తాంశంలోని అన్ని విలువలకు ఒకే సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన అంకమధ్యమం కూడా అదే సంఖ్య విలువలలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఇప్పుడు మనము ఇచ్చిన దత్తాంశంలో ప్రతి విలువకు ఒక సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన అంకమధ్యమం కూడా అదే సంఖ్య విలువతో పెరుగుతుంది. ఇప్పుడు మనం ఆ సంఖ్యలోనైతే ఏ సంఖ్యకి అయితే ఎంత సంఖ్యను కలిపినామో లేదా తీసివేసినామో అంకగణిత సగటు కూడా అదే విలువలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది. మనం ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే మొదటి 4 సహజ సంఖ్యల సగటు ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి మొదటి 4 సహజ సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4. మనకు సహజ సంఖ్యల సగటు ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ ఇచ్చిన రాశులు ఏంటి? 1, 2, 3, 4. రాశుల మొత్తం ఇక్కడ ఎంత అవుతుంది? 1 + 2 + 3 + 4 బై రాశుల సంఖ్య ఇక్కడ ఎన్ని? 1, 2, 3, 4. రాశుల సంఖ్య ఏంటి? ఇక్కడ 4. సో దీనికి కూడగా మొత్తం ఎంత అవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10/4. 2 to the 4, 2 5 10. 5/2 అంటే ఏంటి? 2.5. ఇక్కడ మనకి సగటు ఎంత అవుతుంది? మొదటి 4 సహజ సంఖ్యల సగటు ఎంత అవుతుంది? 2.5. ఈ విధంగా మనము సగటు ఫార్ములాను యూజ్ చేసుకొని మనము ఈ 4 సహజ సంఖ్యల సగటును కనుగొన్నాము. సగటు ఫార్ములా ఏంటి? ఇక్కడ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక యూనిట్ పరీక్షలో వివిధ విషయాలలో అశోక్ సాధించిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి: 20, 11, 21, 25, 23 and 14. ఈ దత్తాంశంకు అంకగణిత సగటు ఎంత? సో ఇక్కడ ఇచ్చిన రాశులు ఏంటి? 20, 11, 21, 25 and 14. మనకు సగటు కనుక్కోవాలంటే ఏం కావాలి? ఇక్కడ రాశుల మొత్తం కావాలి అండ్ రాశుల సంఖ్య కావాలి. రాశుల మొత్తం ఎంత? రాశుల మొత్తం ఈ సంఖ్యలన్నింటినీ కూడితే రాశుల మొత్తం అనేది వస్తుంది. 20 + 11 + 21 + 25 + 14 బై రాశుల సంఖ్య 1, 2, 3, 4, 5. ఎన్ని రాశులు ఉన్నాయి? ఇక్కడ 5 రాశులు ఉన్నాయి.
సారీ, ఇక్కడ 5 కాదు 6 రాశులు ఉన్నాయి. సో వీటన్నింటికి కూడగా మనకి 1111 అనేది వస్తుంది. 114 వస్తుంది. సారీ, 114/6. ఇక్కడ వీటిని సాధిస్తే మనకి 19 వస్తుంది. 6 19ల 114. సో ఈ దత్తాంశానికి సగటు ఏమవుతుంది? 19 అవుతుంది. ఈ విధంగా మనము సాల్వ్ చేస్తాం. థర్డ్ ప్రాబ్లం 10.25 9, 4.75, 8, 2.65, 12, 2.35 రాశుల అంకగణిత సగటు ఎంత? మనకు సగటు కావాలి అంటే మనకి ఏం కావాలి? ముందే చెప్పుకున్నాము, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇది ఫార్ములా. ఇక్కడ రాశుల మొత్తం ఏమవుతుంది? రాశుల మొత్తం ఈ సంఖ్యలన్నింటి కూడా మనకి రాశుల మొత్తం అనేది వస్తుంది. 10.25 ప్లస్ 9 ప్లస్ 4.75 ప్లస్ 8 ప్లస్ 2.65 ప్లస్ 12 ప్లస్ 2.35 డివైడెడ్ బై రాశుల సంఖ్య ఏంటి? ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి రాశులు. ఇక్కడ వీటన్నిటిని మనం కూడగా ఎంత వస్తుంది అంటే 49 అనేది వస్తుంది. 49 7తో డివైడింగ్ చేస్తే 7 7 49. ఇక్కడ మనకి ఈ రాశుల యొక్క అంకగణిత సగటు ఏమవుతుంది? 7 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దత్తాంశంలోని 7 రాశుల అంకగణిత మధ్యమం 32. ఆ దత్తాంశమునకు 48 అను మరొక రాశిని కూడగా ఫలిత అంకగణిత మధ్యమం ఎంత? ఇక్కడ ఏమిచ్చారు? మనకి 7 రాశులు ఇచ్చాడు. 7 రాశులు అంకగణిత సగటు ఎంత ఇచ్చాడు? 32. అయితే మనకి రాశుల మొత్తం అనేది ఇక్కడ కావాలి. సూత్రం ఏంటి? సగటుకి సూత్రం సగటు ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ ఆల్రెడీ 7 రాశులు ఇచ్చారు. మనకి ఇక్కడ రాశుల మొత్తం కావాలి. ఫస్ట్ రాశుల మొత్తం కావాలి అని అంటే ఇచ్చిన సగటుతోని ఇచ్చిన రాశుల సంఖ్యను గుణించగా మనకి రాశుల మొత్తం అనేది వస్తుంది. 7 to the 14 మొత్తం 7తోని 32ని ఇంటూ చేస్తే 224 అనేది వస్తుంది. ఇక్కడ మనకి 224 ఏంటిది? రాశుల మొత్తం. అయితే ఆ రాశుల మొత్తం మనకు వచ్చింది కాబట్టి ఈ దత్తాంశంకి 48 అను మరొక రాశిని కూడాలి అన్నట్టు. అంటే ఇక్కడ రాశుల మొత్తంకి మనము ఇచ్చిన 48ని కూడాలి అన్నట్టు. దీన్ని కూడితే ఏమవుతుంది? 272 అవుతుంది. అంటే ఇక్కడ ఏమిచ్చారు? ఈ దత్తాంశంకి 48 అను మరొక రాశిని కూడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం 48ని కూడాము. కూడినప్పుడు మనకి ఎంత అవుతుంది? 272. ఇది మనకి రాశుల మొత్తము. కూడిన తర్వాత ఫలిత అంకగణిత మధ్యం అనేది అడిగారు. సో అంకగణిత సగటు ఫార్ములా ఏంటిది? ఇక్కడ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి 272 వచ్చింది మనకి 48ని కూడిన తర్వాత. ఇప్పుడు మనము రాశులు ఎంత అవుతుంది? మరొక సంఖ్యని కూడినాం కాబట్టి 7 రాశులకి ఇంకొక రాశిని కలిపితే మనకి ఏమవుతుంది? 8 అవుతుంది. సో దీన్ని మనము డివైడ్ చేస్తే 8 3 24, రిమైనింగ్ ఇక్కడ 3, 8 4 32. సో 7 రాశులకి మనకు 48 అని రాసి కూడినాం కాబట్టి 8 రాశులు అయ్యాయి. కూడిన తర్వాత మనకి రాశుల మొత్తం ఎంత అవుతుంది? 272. సో ఫలిత అంకగణిత మధ్యం ఏమవుతుంది? 32. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రిందట ఒక కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు 25 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు ఎంత? 5 సంవత్సరాల కిందట అంటే 5 సంవత్సరాల క్రిందట కుటుంబ సభ్యుల వయసు ఎంత? కుటుంబ సభ్యుల సరాసరి అంటే సగటు ఎంత ఇచ్చారు? 25 సంవత్సరాలు. ఇక్కడ మనకి ఏమడిగారు? ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయస్సు ఎంత?
మనం ముందే నేర్చుకున్నాం ఇక్కడ. ఒక దత్తాంశంలోని అన్ని విలువలకు ఒకే సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన అంకగణిత మాధ్యమం కూడా అదే సంఖ్య విలువలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని నేర్చుకున్నాము. ఇక్కడ మనకి కుటుంబ సభ్యుల సరాసరి వయసు ఎంత ఇచ్చారు? 25 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల కిందట అంటే ప్రజెంట్ అంటే 5 సంవత్సరాలు గడిచినాయి కాబట్టి ఆ 5 సంవత్సరాలను ఇచ్చిన కుటుంబ సభ్యులందరి సరాసరితో కూడగా మనకి ప్రజెంట్ కుటుంబ సభ్యుల సరాసరి వయసు అనేది వస్తుంది. సో 25 సంవత్సరాలకు ఈ 5 సంవత్సరాల క్రిందట కాబట్టి 5 సంవత్సరాలను కూడా ఎంత అవుతుంది? 30 ఇయర్స్. సో ఇప్పుడు ప్రస్తుత ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయసు ఎంత అవుతుంది అని అంటే 30 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి అని ఇచ్చారు. ఇక్కడ మనకి మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటి? ఇక్కడ 2, 3, 5, 7, 11. 2, 3, 5, 7, 11 ఇవేంటి? మనకి మొదటి 5 ప్రధాన సంఖ్యలు. మనకి సగటు కావాలంటే ఫార్ములా తెలిసిందే కదా, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో రాశుల మొత్తం ఇక్కడ ఎంత అవుతుంది? వీటిని కూడాలి. 2 + 3 + 5 + 7 + 11 డివైడెడ్ బై ఎన్ని రాశులు? ఇక్కడ మొదటి 5 ప్రధాన సంఖ్యలు అన్నారు కాబట్టి మనం ఇక్కడ 5 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం మొదటివి. సో రాశుల సంఖ్య ఏంటి? ఇక్కడ 5. వీటన్నిటిని కూడా మనకి ఎంత అవుతుంది అంటే 2 + 3 5, 5 + 5 10, 10 + 7 16, 16 + 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 11 28 అవుతుంది. 28/5 చేస్తే ఏమవుతుంది? 5 5 25.6. సో మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఇక్కడ ఎంత అవుతుంది? 5.6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 పూర్ణ సంఖ్యలలో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102, మొదటి 3 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు 103, మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు 104 అయిన ఈ పూర్ణ సంఖ్యలన్నిటిలోనూ గరిష్ట పూర్ణ సంఖ్యను కనుక్కోండి. సో ఇక్కడ 4 పూర్ణ సంఖ్యలు ఇచ్చాడు కాబట్టి 4 పూర్ణ సంఖ్యలు మనము ABCD అని అనుకుందాము. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102 అని ఇచ్చారు. ఇక్కడ మొదటి పూర్ణ సంఖ్యలు ఏమవుతాయి? 2 A, B అవుతాయి. సగటు మొదటి పూర్ణ సంఖ్యల సగటు ఎంత ఇచ్చారు? 102. ఇక్కడ మనం A+B/2 ఎందుకు రాసామనంటే సగటు ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ ఆల్రెడీ మనకు సగటు ఇచ్చాడు కాబట్టి మనం మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు కాబట్టి ఇది మొదటి 2 సంఖ్యల మొత్తం బై వాటి సంఖ్య = సగటు అని రాస్తాము. సో మొదటి రాశుల మొత్తం ఏంటిది? ఇక్కడ A+B. సో అవి ఎన్ని రాశులు? 2 కాబట్టి A+B/2 = 102 అని అవుతుంది. నెక్స్ట్ మొదటి 3 పూర్ణ సంఖ్యల సగటు 103. అంటే మొదటి పూర్ణ సంఖ్యలు ఇక్కడ మనకి ఏమవుతాయి? A+B+C. A+B+C/3 = ఎంత ఇచ్చారు? 103. సో ఇది కూడా ఇదే విధంగా మొదటి 3 పూర్ణ సంఖ్యలు 3 A+B+C కాబట్టి రాశుల మొత్తం కావాలి కాబట్టి A+B+C బై రాశుల సంఖ్య ఎంత? 3. సగటు ఇచ్చారు కాబట్టి 103. నెక్స్ట్ 4 పూర్ణ సంఖ్యల సగటు. మొదటి 4 పూర్ణ సంఖ్యల సగటు A+B+C+D/4 ఎంత ఇచ్చారు? 104. సేమ్ ఇది కూడా వీటిలాగానే. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది? A+B = 2 × 102. 2 × 102 ఎంత అవుతుంది? 2 to the 4 204 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? A+B+C = 3 × 103 ఎంత అవుతుంది? 309 అవుతుంది. అదేవిధంగా A+B+C+D = 4 × 104 ఎంత అవుతుంది? 4 × 104 ఇక్కడ మనకి 416 అవుతుంది. మనకి ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో?
ఈ పూర్ణ సంఖ్యలన్నిటిలోని గరిష్ట పూర్ణ సంఖ్యను కనుక్కోవాలి. ఇక్కడ మనకు గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత ఏమవుతుంది? డి అనేది అవుతుంది. సో డి ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి వచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి కూడా వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇక్కడ డి. సో ఏ ప్లస్ బి ప్లస్ డి, ఏ ప్లస్ సి ఈక్వల్, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఆల్రెడీ ఇక్కడ ఏ ప్లస్ బి విలువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లస్ బి విలువను తీసుకుంటే సి విలువ అనేది వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మనకు అక్కడ ఎంత వచ్చింది? 2. ఇక్కడ ఎంత వచ్చింది? 204. 204ని ఇక్కడ తీసుకుంటే 204 ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 309. సో సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 309 మైనస్ 204 ఎంత అవుతుంది? 309 నుంచి 204ని తీసేస్తే 105 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ సి విలువ అని వచ్చింది. మనకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ మనకి గరిష్ట విలువ కావాలి. గరిష్ట విలువ ఏంటిది? డి. సో డి ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ? డి విలువ, ఇప్పుడు మనకి డి విలువ కావాలి కాబట్టి ఏ ప్లస్ బి విలువ తెలుసు అండ్ సి విలువ తెలుసు. సో ఏ ప్లస్ బి విలువ, ఏ ప్లస్ బి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏంటి మనకి ఇక్కడ? 204. సి వాల్యూ ఆల్రెడీ వచ్చింది. ఎంత వచ్చింది? 105 ప్లస్ డి. మనకు కావాల్సింది ఏంటి? డి. సో దీని ఈక్వల్ టు మనకి ఎంత ఉంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు ఎంత ఉంది? 416 ఆల్రెడీ ఉన్నది. మనకు కావాల్సింది డి కాబట్టి ఈ విలువను మొత్తం కూడి ఇక్కడ ఈ విలువ నుంచి తీసేస్తే మనకు డి వాల్యూ అనేది వస్తుంది. సో 204 ప్లస్ 105 ఎంత అవుతుంది? 309. సో డి ఈక్వల్ టు 416 మైనస్ 309. సో డి విలువ ఇక్కడ ఎంత అవుతుంది? 416 నుంచి 309 తీస్తే 107 అనేది వస్తుంది. సో మనకి ఈ 4 పూర్ణ సంఖ్యలన్నిటిలోని గరిష్ట పూర్ణ సంఖ్య డి కాబట్టి డి ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 107. సో ఈ విధంగా మనము సగటు ప్రాబ్లమ్స్ చేద్దాం. సగటు ప్రాబ్లమ్స్ చేస్తాము. ఈ సగటు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది ఉంటుంది. మనం ఇది ఎంతోగానో నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.